భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రాచూరపల్లి పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తుల సంరక్షణ కొరకు వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించి కుటుంబ యజమాని పేరుతో పాటు ఫోన్ నెంబర్లు, ఇల్లు విస్తరణ, యజమాని ఆధార్ కార్డ్ సంఖ్య, కరెంట్ మీటర్ నెంబర్, కుటుంబ సభ్యుల పేర్లు ధరణిలో నమోదు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచూరపల్లి గ్రామ పంచాయతీ నందు ఇంటింటికి ధరణి పోర్టల్ అప్డేట్ సర్వే జరుగుతుందండి. ఈ సర్వేలో భాగంగా ప్రతి ఇల్లు ఏదైతే గ్రామ పంచాయతీ డిమాండ్ రిజిస్టర్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేసండి వాళ్ళ ఇంట్లో ఉన్న సభ్యుల ఆధార్ కార్డు వివరాలు మరియు రేషన్ కార్డు వివరాలు, రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ పేర్లు, మరియు అదేవిధంగా సెల్ ఫోన్ నెంబరు, మరియు అదేవిధంగా అందరి ఆధార్ కార్డులతో పాటు ఇంటి కొలతలు కూడా తీసుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా మనం నాన్ అగ్రికల్చర్ పోర్టల్ బుక్లో ఎక్కిస్తామండి. ఎక్కించడం ద్వారా అది ధరణి పోర్టల్లోకి మనకి పోర్ట్ అయిపోయి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారని ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం మేము చేసుకుంటూ వెళ్తున్నామండి. ప్లేస్లు కూడా ఎక్కామండి. మేము గృహ నిర్మాణం కూడా ఇప్పుడే మొదలు పెడితే ఎక్కామండి. ఇప్పుడే ఇది చేపడుతున్నారని చెప్పి గబగబా మొదలు పెడితే ఎక్కాము. ఏదైతే గృహ నిర్మాణం ప్రాసెస్లో ఉండి రూఫ్ లెవెల్ కంప్లీట్ అయ్యి స్లాబ్ కంప్లీట్ అయ్యి ఉంటే వాటికి కొత్తగా చేర్చి వాటికి నెంబర్ ఇచ్చి ఎక్కిస్తాం. ఇది 2 రోజుల్లో చేస్తున్నారని చెప్పి ఏదో ఖాళీ ప్రదేశంలో రేకులు షెడ్ వేసి మాది కూడా ఎక్కినంటే అట్లా కుదరదు కాబట్టి మేము ఎక్కిస్తాం. ఖాళీ ప్రదేశాలు ఎటువంటివి కూడా ఎక్కిమండి. ఇది నాన్ అగ్రికల్చర్ కాబట్టి ఏదైతే ఇల్లు, గుళ్ళు, మసీదులు, ట్యాంకులు, చర్చిలు ఇట్లాంటివన్నీ కూడా మేము ఎక్కించుకుంటాం. పర్మనెంట్ ఉద్దేశం ఏంటంటే ఏది నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ ఏది కూడా బ్యాలెన్స్ ఉండకూడదు, ప్రతిదీ గ్రామ పంచాయతీ రికార్డులోకి ఉండాలని చెప్పేసి ఈ రోజు కూడా మేము గుళ్ళు, బడులు, అంగన్వాడీలు, చర్చిలు, మసీదులు, కనపడుతున్న వాటర్ ట్యాంకులు అట్లాంటి ఏమైతే గ్రామ పంచాయతీ ఖండంలో భూములు ఉంటాయో వాటన్నింటినీ కూడా గ్రామ పంచాయతీ రికార్డులో ఎక్కడం జరుగుతుంది. మరి జీవోలు అయితే తెలియదు, చూడాలి. జీవోలు వాటి దగ్గర మనము ఆపేసి వాళ్ళ దగ్గర మనం తీసుకోవాలి. వాళ్ళు ముందు ఆ గొడవలు పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి లెటర్ ఇవ్వాలి. ఫలానా ఇప్పుడు 2 పెద్ద కొడుకు మీద రాయండి అని. ఇప్పుడు ఒక వ్యక్తికి 4 కొడుకులు ఉన్నారనుకోండి, 4 కొడుకుల్లో ఎవరి పేరు మీద రాయాలో వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. అందరి సంతకాలు ఉండాలి. ఇప్పుడు ఆ 4 కొడుకులు ఉన్నా కానీ వాళ్ళ సంతకాలు కూడా ఉండాలి. అట్లా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే మేము దాన్ని కన్ఫర్మ్ చేసి ఎక్కిస్తాం. గురించి అంటే ప్రజల్లో ముఖ్యంగా ఇట్లా ఏదైతే అగ్రికల్చర్ ప్రాపర్టీలు కాకుండా నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీలకు కూడా మనం ఎక్కించుకుంటే మన భూమి అనేది మనకు ఉంటుందని చెప్పేసి అవగాహన కల్పిస్తున్నాం. వాళ్ళు కూడా బాగానే స్పందిస్తున్నారండి. మేము వెళ్ళంగానే కావాల్సిన ఆధార్ కార్డులు అవన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు. మేము కూడా ఒకచోట కూర్చొని రాసుకుంటా ప్రతి ఇంటికి తిరుగుతున్నాం అండి. ప్రతి ఇంటికి తిరిగి ఇంటి ముందే మనిషిని ఫోటో తీయడం వల్ల వాళ్ళు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంది, వస్తుంది మా దాకా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు. ఇల్లు లేనట్లయితే కరెంట్ బిల్ని ఆపేస్తామండి. ఆపేయడం వల్ల ఏమైందంటే సేవ్ అవుతుంది, ఇన్కంప్లీట్లో ఉండిద్ది. ఏదైతే మనం ఆధార్ కార్డులు మొత్తం కొట్టేసిన తర్వాత కరెంట్ బిల్ ఒకటి పెండింగ్ పెడితే ఇన్కంప్లీట్ ఉంటుంది. ఆ ఇన్కంప్లీట్ ఉన్నది మనకు సేవ్ అవ్వకుండా అట్లా ఉండిద్ది అనమాట. దాని తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏం చేయాలో ఆలోచిస్తాం. అంతవరకు అయితే సేవ్ చేసి మేము రికార్డులో రాసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఫలానా వ్యక్తికి ఇంట్లో 4 వ్యక్తులు ఉన్నారంటే 4 వ్యక్తుల ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్ అన్నీ అప్లోడ్ చేస్తామండి. చేసిన తర్వాత కరెంటు మీటర్ లేకపోతే ఒకవేళ దాన్ని మా రిజిస్టర్లో ఎక్కించుకొని కరెంటు మీటర్ లేదని రాస్తాం, దానికి సేవ్ చేసి పెడతాం. అట్లా చనిపోయిన యజమాని చనిపోయినవి ఒక 2 ఉన్నాయండి. వాటిని మేము ఈ పంచాయతీలో అప్డేట్ చేసినాం. అందులో యాప్లో అప్డేట్ అవ్వాలి. అప్పుడు దాకా వాటిని హోల్డ్లో పెట్టి ఉంచాం. అది అప్డేట్ అవుతుంది యాప్, వెంటనే మార్చేస్తాం. వాళ్ళ దగ్గర డిక్లరేషన్ తీసుకొని మార్చేస్తాం. 10వ తారీఖు లోపు మేము సాయశక్తిలా ప్రయత్నిస్తామండి. ఉదయం 5ంటికే వచ్చేస్తున్నాం. సాయంత్రం 8-9 దాకా కూడా మేము ఫీల్డ్లో ఉండి చేయడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తాం. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం 10వ తారీఖులోపు ఇవ్వమంటే ఖచ్చితంగా 10వ తారీఖు ఇవ్వడానికి ట్రై చేస్తాం. కాకపోతే సైట్ కొంచెం అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట సైట్ కొంచెం బాగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అది కూడా కొంచెం క్లియర్ చేస్తే మేము ఇంకా స్పీడ్గా చేయగలం కోరుకుంటున్నాం.